మిత్రులందరికీ నమస్కారం అండి. ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. మన ఛానల్లో డైలీ ఖమ్మం మార్కెట్, అలాగే పంటల మీద సంబంధించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్, అలాగే ఫీల్డ్లకు సంబంధించి అలాగే ప్రతి ఒక్కటి కూడా ఇవ్వడం జరుగుతుంది. కొత్తగా మొదటిసారి చూస్తున్న రైతులందరూ కూడా లైక్ చేసి తోటి రైతు సోదరులకి షేర్ చేయండి. అయితే ఈరోజు వచ్చేసి మనం మన బోనకల్ నుంచి 5 గంటలకు లేచి తోటల పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అంటే ప్రధానంగా ఎర్రనల్లి ఉధృతి ఎక్కువగా అవడం జరిగింది. ఇటు మన తిరువూరు మండలం కావచ్చు, పెనగంచిపూలు, అలాగే బోనకల్లు, అలాగే వచ్చవాయి మండలం సంబంధించి మిరప తోటలు అయితే ఇక్కడ దాదాపుగా ఒక 30,000 ఎకరం అయితే వేయడం జరుగుతుంది. ఈ యొక్క 3 నియోజకవర్గాల్లో జగ్గేపేట, నందిగామ, అలాగే మనకి తిరువూరు నియోజకవర్గాల్లో ఎక్కువగా వేయడం జరుగుతుంది. అయితే వేసినటువంటి మిరప తోటలో 50% అయితే డౌన్ అయ్యింది. దానితో పాటుగా వేరుకులుడు సమస్యలు, అలాగే ఈ యొక్క బొబ్బరి సమస్యలు, నల్లి సమస్యలు అన్నీ కూడా ఉండడం జరుగుతుంది. ఎందుకంటే మదిర మార్కెట్ కవర్ చేస్తే, అలాగే మన మదిర మార్కెట్, ఖమ్మం మార్కెట్, అలాగే వచ్చవాయి మార్కెట్ కూడా చాలా వరకు నేను కవర్ చేసి వీడియోలన్నీ కూడా పెట్టడం జరుగుతుంది. సంబంధించిన స్టాకులు కూడా చెప్పడం జరిగింది. మదర్లో వచ్చేసి ఇంకొక 5 లక్షలు, అలాగే వచ్చవాయి ఏసీలో ఇంకొక 70,000 వరకు అయితే ఉన్నాయి. నందిగాంలో కూడా 4 లక్షల పైచిలకు ఏసీలో మిర్చి నిల్వలు అయితే ఉన్నాయి. ప్రధానంగా మిరప తోటల ఫీల్డ్ ఏ విధంగా ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా చూడడం జరిగింది. ఎందుకంటే ఫీల్డ్ కవర్ చేసినప్పుడే తోటలు ఏ విధంగా ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా అర్థమైంది. కాబట్టి రైతు సోదరులు వీడిని పూర్తిగా చూడండి. ఈ తోటల నుంచి మనం వెళ్ళడం జరుగుతుంది. చూడండి పొగమంచు ఏ విధంగా ఉన్నది. మనం బ్రైట్నెస్ పెట్టి బాగా తీస్తున్నాం. అయితే అసలు ముందు వచ్చేది కూడా మనకి అర్థం కానట్టు ఉంది. చలి మాత్రం మామూలు లేదు. ఈ 3 ఏళ్ళకి పైన ఉన్నటువంటి నల్లి కానీ భూస్థితి సమస్యలు కానీ ఎక్కువ ఇది. చూడొచ్చు మీరు ఎట్లా ఉన్నదనేది. ఏవి కనపట్లేదు అసలు. ముందు వచ్చే బండ్లు కూడా అట్టుంది పరిస్థితి. హెచ్డీ పెట్టి మనం పెట్టి తీయడం వల్ల కొంచెం క్లారిటీగా ముందు వచ్చేది కొంచెం కనపడుతుంది మన ఫోన్లో. కానీ నిజానికి మాత్రం వాస్తవానికి అయితే వచ్చేది కూడా కనపడలేదు. అట్లా ఉంది చలి అయితే. ఈ సంవత్సరం అయితే పోయిన సంవత్సరంతో కంపేర్ చేసుకుంటే మాత్రం నేను ఇటు తిరిగా కాబట్టి నాకు తెలుసు కాబట్టి చలి మాత్రం ఈ ఏడు మాత్రం ఎక్కువ అండి. బాగా 3 పట్టం బాగా చలి పుడుతుంది. ఎర్రనల్లి మదిర మండలంలోని మిరప తోటలు ఇవి. చూడండి పైన వచ్చేటువంటి డిగ్రీ ఎట్లా కారిపోతుందండి. బొబ్బరం ముడతలాగా. వచ్చేసి మనం ఒక తోటకు వస్తున్నానండి. ఇక్కడికి వచ్చినాం. ఏ ఊరండి మీది? మదిర. ఓకే. ఎంత కూలి మీకు? 250. ఎన్నింటికి వచ్చి ఎన్నింటికి పోతారు? 11ంటికి వస్తాం. 4:30 పోతారు. ఎట్లా ఉన్నాయండి ఇటు తోటలో? ఇప్పుడు వరకు బాగానే ఉన్నాయి. వచ్చింది అంటున్నారు, మందులు కొడుతున్నాం, తగ్గుతుంది. బాగా వచ్చింది ఎర్రనల్లి వచ్చింది. మరేం చేద్దాం, ఆ చలి తగ్గితే అదే పోద్ది. ఎండ ముద్రిద్దిగా ఎట్నో కట్ట ఈ 10 రోజులు మందులు కొట్టుకుంటే కథ వెనకాడిద్ది. ఇటు ఎట్లా ఉన్నాయి అందరి తోటలో? అందరూ కథ బాగానే ఉన్నాయి అయ్యా. బాగానే ఉన్నాయా? ఎర్రనల్లి తగలట్లా ఏమి? తగులుతూనే ఉందిలే, అదే పోద్ది. మందులు కొడుతున్నాంగా పోద్ది, అదే పోద్ది. ఇప్పుడు ఎన్ని క్వింటాలు అయితే? ఇప్పుడు పోతే ఒక 10 అయితే ఎకరానికా? ఎంత వస్తాయి దిగుబడులు? 20కి తగ్గవయ్యా. 20 క్వింటాలు వస్తాయా? 20 వస్తుంది. 6 ఇది? ఇది 6 తేజ అయినా 20 వస్తుంది. తేజ అయినా 20 వస్తుందా? మరి రేటు 13,000 14,000 ఉంది. మరి గిట్టుబాటు ధర అయిద్దా? గిట్టుబాటు ధర ఎట్ట అయింది స్వామి? మందులు కాసిన మందులు అవుతున్నాయా? 2 ఏళ్ళు మందు కట్ట అమ్ముతుంది. టిప్పుకు 5 ఏళ్ళు అవుతున్నాయి మందులు కొడతంటే. మరి ఏం చేస్తారో ఈ మంత్రులు. ఎంత ఉంటే గిట్టుబాటు ధర అయిద్దండి? 20 దాకా అమ్మాలండి. 20,000 అమ్మాలా? ఓకే. ఈ విధంగా అయితే చెప్తున్నారు. ఇక్కడ తోటల పరిస్థితి ఎర్రనల్లి అయితే బాగుందండి. పోతున్న నల్లి చూడండి ఎట్టుందనేది. ఇది వచ్చేసి మనం
బాబాయ్ చేయనండి. ఇది మనం ఇంటర్వ్యూ చేసాం ఒక నెల క్రితం. ఇది కూడా ఎర్రనల్లి చూడొచ్చు ఎట్లా ఉధృతమైంది అనేది. మదరి దగ్గర అల్లినాగారం, మాసినేంపాలెం, అలాగే మనకి తాళ్ళూరు దగ్గర ఉన్న ట్రిప్ తోటలు. మనం ఇంటర్వ్యూ చేసినాం బాబాయ్ని. మొత్తం 4 ఎకరాలు వేసినట్టు. ఇది 1 ఎకరం ఆరుమూరు అనేది పర్లేదు, కానీ ఈ 3 ఎకరాల తేజ మొత్తం నల్లి ఉధృతి ఎక్కువైంది. మిరప తోటలు ఎన్ఎస్పి కాలువ, నాగార్జున సాగర్ నుండి వచ్చేటువంటి కుడి కాలువ కింద ఆయకట్టుగా సాగు చేసినటువంటి మిర్చి పొలాలు ఇవి. ఇది మనం చూడొచ్చు. దిష్టి తగలకుండా అనేది ఇట్లా పెట్టుకుంటారు తోటల్లో. ఇది చూడనండి తోట, మిరప తోటలు దాంట్లోనే మొక్కజొన్నలు వేస్తున్నాం. మొక్కజొన్నకి ఇది జగ్గేపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి మిరప తోటలు. చిన్న మొక్కలు ఈ వెనక చిక్కేసారు అనమాట. మాగాళ్ళు అన్నీ అయిపోయినాయి. మాగాళ్ళలో ఉన్నటువంటి నల్లిలో వచ్చే అవకాశం ఉంది, అటాక్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటి నుంచి కనపడతాయి మీకు మిరప తోటలు మంచి ఒక 600 నుంచి 700 ఎకరాలు. మున్నేరు కాలబెట్టు, నాలూరుపాడు, కప్పపాడు, చుట్టుపక్కల ఉన్నటువంటి బాద్రేలు గడ్డ, కొత్తరేలు గడ్డ మిరప తోటలు ఇవన్నీ.